హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ లాగ్. ఐటమ్స్ అన్నీ కూడా మీషోలో అయితే ఆర్డర్ చేశాను నేను. ఫస్ట్ వన్ ఇది వచ్చేసి నేను షాప్సీలో అయితే ఆర్డర్ చేశాను. అంటే ఫ్లిప్కార్ట్ రెండు ఒకటే కదా, అందులో అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి నేను 80 రూపీస్కి అయితే ఆర్డర్ చేశాను. దీనికి కావాలంటే కోడ్ అయితే నన్ను అడగండి. ఇక్కడ ఎలా యూజ్ చేయాలి ఏంటనేసి పైనంతా రాసింది, ఒకసారి మీరు చదవండి ఒకవేళ ఆర్డర్ చేసుకున్నట్లయితే. ఇది ఉంది కదా, ఇక్కడ పెన్ అయితే సైడ్కి ఉంది. దీన్ని ఇక్కడ మ్యాగ్నెటిక్ ఉంటుంది అనమాట, దాంతో రాసుకోవాలి. నెక్స్ట్ ఈ సైడ్ ఇక్కడ లవ్ సింబల్ ఉంది కదా ట్రయాంగిల్ షేప్లో, వాటితో కూడా మనం ఒక డ్రాయింగ్ అయితే వేసుకోవచ్చు. అది మీకు నేను చూపించలేదు. ఇలాగ మనం ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ కొంచెం లైట్ మామూలుగా వస్తుంది, కానీ అలా యూజ్ చేసిన కొద్దీ ఇలా ఈజీగా రొటేట్ అయితే అయిపోద్ది. లైక్ అయితే చేసేయండి ఈ వీడియో చూసిన తర్వాత, చూస్తుండగానే చేసేయండి పర్వాలేదు. ఇది కూడా చాలా బాగుంది. 80 రూపీస్కి అయితే రీజనబుల్ అనిపించింది. 2 ఇయర్స్ బేబీకి 3 ఇయర్స్ బేబీకి అయితే బెస్ట్ టైంపాస్ అయితే అవుతుంది. సో నేను అందుకనే తీసుకున్నాను. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి నేను హెయిర్ క్లిప్ అయితే తీసుకున్నాను. హెయిర్ క్లిప్ అంటే హెయిర్తోనే వస్తుంది అనమాట. షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా సిగ వేసుకుంటారు కదా, సిగ అయితే కొంచెం చూడడానికి అంతగా కనిపించదు కదా. సో సిగ వేసేసుకొని జస్ట్ ఇలా క్లిప్ పెట్టేసుకుంటే నీట్గా స్టైలిష్గా అయితే ఉంటుంది. మనం ఎలాంటి జడ వేసుకోపోయినా పర్వాలేదు, జస్ట్ అలాగా ముందున ఏమైనా డిజైన్ హెయిర్ స్టైల్స్ వేసుకొని బ్యాక్ ఇలాంటి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇదైతే నేను 180 రూపీస్కి అయితే ఆర్డర్ చేశాను. రియల్ హెయిర్ అంటే అలాగే ఉంది, మీద అన్నట్టుగా ఉండదు. మీ హెయిర్ కలర్ ఏ కలరో దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోండి. దీంట్లో కలర్స్ అయితే ఉంటాయి, డార్క్, బ్లాక్, నెక్స్ట్ మెరూన్, రెడ్డిష్, అలాంటి షేడ్స్ ఉంటాయి అనమాట. మీ హెయిర్ ఏ షేడో ఆ షేడే తీసుకోండి. నాది బ్లాక్ అని చెప్పి నేనైతే అది బ్లాక్ కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి ఇవి బిందీస్ అనమాట. ఇక్కడ చూసారా బిందీస్ ఉన్నాయి, ఓపెన్ చేస్తున్నాను నేను. మనకి రకరకాల షేప్స్ అయితే ఉంటాయి అనమాట. ఇవి త్రిశూలం, నెక్స్ట్ బిందీస్ డిజైన్స్ అవన్నీ ఉంటాయి. పిల్లలకి మనం ఇలాంటి డిజైన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. త్రిశూలం అలాంటి ఒక 10 20 షేప్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగుంది. మీకు ఈ కోడ్స్ కావాలంటే నన్ను కామెంట్లో అడగండి, నేనైతే కామెంట్లో కోడ్స్ అయితే ఇస్తాను. మీకు ఒకవేళ ఈ వీడియోలో మీకు ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నా ఛానల్లో అన్నీ కూడా కుకింగ్వి, నెక్స్ట్ ఇలాగే తక్కువ కాస్ట్లో ఎలా బుక్ చేసుకోవాలి అన్నీ కూడా నేను నీకు చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే నేను బయట ఆన్లైన్లో కంపేర్ చేసి నేను కొంటాను. ఏది కూడా ఎక్కువ రేటు కొనేది నేను. ఇన్ కేస్ కొన్నా ఎక్కువ రేటు ఉన్నా అది నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. నా ముందు వీడియోలో అయితే నేను కొన్న చాలా తక్కువకి కూడా మీకు కాస్ట్లో అయితే అవి కూడా వీడియో అయితే పెట్టిన, ఒకవేళ మీరు చూడకపోతే అవి కూడా చూడండి. ఉన్నాయా ఇవి ముందుగా మనం ఒక వ్యాజ్లైన్ అయితే తీసుకోవాలన్నమాట. వ్యాజ్లైన్ తీసుకొని దాన్ని అప్లై చేసి ఈ బింది ఉంది కదా దాన్ని పైన పెట్టుకొని అప్లై చేసుకోవాలి. నా దగ్గర వ్యాజ్లైన్ టైం కనిపించలేదు, సో ఇక్కడ నేను లిప్ గ్లాస్తో అయితే పెట్టుకుంటున్నాను. సో అది సరిగ్గా రాలేదు, వ్యాజ్లైన్ ఇదంతా అయితే వస్తుంది. సరిగ్గా ఫిట్ అవ్వలేదు, అందులో నా హ్యాండ్ మీద కనిపించట్లేదు కదా, వేసుకుంటే చాలా బాగానే ఉంటుంది. కుకింగ్వి కేక్ వీడియోస్ కూడా ఉంటాయి. కేక్లో నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి మీరు ఏమైనా డౌట్స్ నన్ను అడగండి. సో నేను చేసే మిస్టేక్స్ మీకు కూడా రాకుండా అవి కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నేను ఆయిల్ సిప్పర్ అయితే ఆర్డర్ చేశాను. ఇది నేను 100 రూపీస్కి అయితే ఆర్డర్ చేశాను. నాకు రీజనబుల్ అనిపించింది 100 రూపీస్ అంటే. ఇది సిల్కాన్ అయితే వచ్చింది. మన దోశలు వేసేటప్పుడు మామూలు నా దగ్గర ఉంది. సో పెనం మీద వేయగానే అది మెల్ట్ అయిపోతుంది. సో సిలికాన్ పెనం మీద వేస్తే అందుకే మెల్ట్ అవుతుంది కదా, సో అందుకని దోశలకి నేను అప్లై చేసుకోవచ్చు కదా అని చెప్పి అలాగే కేక్ మౌల్డ్స్కి గట్రా అప్లై చేసుకోవచ్చు కదా, మనకి యూజ్ఫుల్ అవుతుంది బాగా. అందుకే నేనైతే తీసుకున్నాను. గ్లాస్ కూడా చాలా థిక్గా ఉంది, 300 ml అయితే వచ్చింది సైజు. చాలా బాగుంది. పైన ఇలా తీసుకోవచ్చు, కింద కూడా రొటేట్ చేసుకోవచ్చు. టూ టైప్స్ అయితే వచ్చే క్యాప్స్ అయితే వెరీ రీజనబుల్ అయితే అనిపించింది 100 రూపీస్కి నాకు. పైనుంచి ఇలా తీసుకోవడమే, నేను ఇంతనే ఇలా తిప్పుతున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను హెయిర్ క్లిప్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇది మనం ఎక్కువగా హెయిర్ అనేది పైకి వచ్చేస్తూ ఉంటుంది కదా, సో అలా రాకుండా
దీన్ని మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకో హెయిర్ ఇంకా మొహం మీదకి రాదు. అలాగే హెయిర్ స్టైల్ మనం నీట్గా హెయిర్ స్టైల్ వేసుకుంటాం, చిన్న చిన్న హెయిర్ అనేది వచ్చేస్తే హెయిర్ స్టైల్ అంతా కంగాలు అయిపోతుంది కదా, అలాంటి రాకుండా ఈ పిన్ అయితే మనకి చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఇది కూడా మీషోలో అయితే ఆర్డర్ చేశాను. ఇలా పెట్టేసుకోవడమే. ఈ పిన్ మనం పెట్టినట్టు కూడా మన హెయిర్లో కనిపించదు, లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఇలా రొటేట్ చేసుకోవచ్చు, రౌండ్గా కూడా పెట్టుకోవచ్చు, స్ట్రైట్గా కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నేను రోటీ మేకర్ అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి రోటీ మేకర్ అయితే ఆర్డర్ చేశాను. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. దీంట్లో ఐరన్ కూడా ఉన్నాయి. అవి కొద్దిగా 600-700 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇది నేను 400కి అయితే ఆర్డర్ చేశాను. దీంట్లో 500 ఉన్నాయి, 350 కూడా ఉన్నాయి. నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, ఏం తీసుకోవాలో ఏంటి, ఇవి తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి ఎలా ఉంటాయి, అన్నీ కూడా ఒకటైనా రేట్స్ వేరియేషన్ ఉందా అనిపించింది నాకైతే. సో ఏదైతే అటు కాక ఇటు కాక నేను 300 350 చేయలేదు, 500 600 కూడా చేయలేదు, 400 అయితే నేను చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఒక హ్యాండ్ ఉంది కదా, దీన్ని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. దీనికి స్క్రూ కూడా ఇచ్చారు, ఆ రెండు అటాచ్ చేసుకోవాలి. వెయిట్ అయితే కేజీ వరకు అయితే ఉంది, చాలా బాగుంది. మిర్రర్ కూడా చాలా బాగుంది, మిర్రర్లా ఉంది. ప్రెస్సింగ్ కూడా బాగానే అవుతుంది. ఒకసారి చపాతీ కానీ ఏదైనా వేసి చూద్దాము, ఎందుకు అనిపించింది ఒక వేసి చూద్దాం, బాగుంటే ఉంచుతాం లేదా రిటర్న్ చేసేద్దాం. నాకైతే చాలా చిన్నది వచ్చింది అనిపించింది. మన చపాతీ కొద్దిగా పెద్ద చేసుకుంటాక చిన్నదైతే వచ్చింది. సో నేనైతే చపాతీ బాల్స్లో అయితే చేసుకున్నాను. ఇక్కడ నేనైతే బటర్ పేపర్ అయితే పెడుతున్నాను. బటర్ పేపర్ పెట్టి ఇలా అయితే నేను చేస్తున్నాను. ఎలా వస్తుందో చూద్దాము. గట్టిగా ప్రెస్ చేయాలి, ఇది జస్ట్ లైట్ వెయిట్గా ప్రెస్ చేస్తే ఈ చిన్న చిన్న పూరీలా అయితే వస్తుంది. నాకైతే చపాతీలో అయితే రాలేదు, పూరీ మేకర్ లాగా అయితే వచ్చింది, కొంచెం దళసరి కూడా వచ్చింది. ఇది దీన్ని మళ్ళీ రెండోసారి వేసి మళ్ళీ చేస్తున్నాను. సో రెండోసారి కూడా అదే షేప్ అయితే వచ్చింది. ఇది బాగానే యూస్ఫుల్ అవుద్ది. మనం అప్పటికప్పుడు పరోటాలు నెక్స్ట్ పూరీలు ఎక్కువ టైం పడుతుంది కదా, పరోటా అయితే కొంచెం 2-3 సార్లు పామేసి వేయాలి కదా, అలాంటప్పుడైతే ఇది అవుతుంది. సో రోటీ చేసుకున్న వాళ్ళకైతే వేస్ట్, ఇది కొంచెం దళస మందంగా అయితే వచ్చేస్తుంది. రోటీ మనం కొంచెం పలచగా చేసుకుంటాం కదా, నేను ఎక్కువగా రోటీలో చేస్తూ ఉంటాను. ఆఫ్టర్ నైట్ కూడా నాకైతే టైం ఉండట్లేదని చెప్పేసి నేనైతే ఇది ఆర్డర్ చేశాను. కానీ నాకు కొంచెం మందంగా వచ్చిన నాకు యూస్ఫుల్ అయితే అనిపించింది. పూరీకి బెస్ట్ అనమాట, పూరీకి అప్పడాలకి వీటికి బెస్ట్. సో అవి నేను ఎప్పుడో రేర్గా ఎప్పుడో చేస్తాను, దానికోసం నేను ఇది ఉంచుకోవడం వేస్ట్ అనిపించింది నాకైతే. సో మీకైతే పూరీలు ఎక్కువ తినే వాళ్ళకి పరోటా ఇలాంటివి చేసుకున్న వాళ్ళకైతే బెస్ట్ అనమాట. ఈజీగా అయితే ప్రెస్ చేస్తే ఈజీగా అయిపోతుంది. సో రోటీ మేకర్కి అయితే వేస్ట్. సో ఇది కొంచెం పెద్ద సైజ్ వస్తే బెస్ట్ అనిపించింది. కానీ పెద్ద సైజ్ నేను చూసాను, కానీ అన్నీ కూడా ఈ 9-25 సెంటీమీటర్లు చూపిస్తున్నాయి, నాకు అర్థం కాలేదు. సో ఎన్నైనా మనం ఆర్డర్ పెడతాం. సో బయట నుంచి చూద్దాం ఒకసారి అనేసి నేను ఇది వచ్చిన రోజు బయట షాపులో వెళ్ళి చూశాను. షాప్లో కూడా ఈ సైజే ఉంది. ఇది రోటీ మేకర్కి అయితే అవ్వదు, పూరీ మేకర్కి అయితే అవుతుందని వాళ్ళు కూడా అదే అన్నారు. సో అవ్వదు కదా అని చెప్పేసి ఇంక ఇది నేను ఉంచలేదు, వెంటనే రిటర్న్ అయితే చేసేసాను. మీకు ఈ వీడియోలో ఏదైనా మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ అయితే చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఏదైనా యూస్ఫుల్ అవ్వచ్చు కదా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టిన వీడియో మీకు ప్రతిదీ వస్తుంది, మీరు వెంటనే చూసి లైక్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ గైస్.